ఊహించని బహుమతి జన్మదినాన్ని నిరుపేదలకు అన్నదానంతో జరిపిన ఉదార హృదయం. అనేక మంది జన్మదిన వేడుకలను హోటళ్లలో, రెస్టారెంట్లలో ఖర్చుతో నిర్వహించుకుంటారు. కానీ కొందరు మంచి మనసున్న వారు తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలని భావిస్తారు. అలాంటి గొప్ప నిర్ణయంతో శ్రీ కడపాల బ్రహ్మానందరెడ్డి గారి పుట్టినరోజును వారి కుమారుడు శ్రీ కడపాల యశ్వంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులతో కలిసి అర్థవంతంగా మార్చారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు వాస్తవ్యులైన బ్రహ్మానందరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని హోప్స్ ఫౌండేషన్ సహకారంతో దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ద్వారా 4 నిరుపేదలకు భోజనం అందించారు. అయితే ఈ సేవ అక్కడితో ఆగలేదు. ప్రకాశం జిల్లా పొదిలి కాలేజీ రోడ్డులో ఆకలితో అలమటిస్తున్న నిరుపేద పిల్లలకు ఈ భోజనం పంపిణీ చేయడం జరిగింది. ఈ భోజనాన్ని అందుకున్న ఆ చిన్నారుల కళ్ళలో వెలిసిన వెలుగు మాటల్లో చెప్పలేనిది. ఆకలితో అలమటించే వాళ్లకు కనీసం ఒక పూట భోజనం అందించగలిగామన్న తృప్తి ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మిగిలింది. కానీ ఇది ఆనందించే విషయం మాత్రమే కాదు, చింతించాల్సిన నిజం కూడా. ఎందుకంటే ఇంకా ఎన్నో వేల మంది ఆకలితో బతుకుతున్నారనే విషయం మర్చిపోలేము. ఈ చిన్న కార్యక్రమం ఎంతో మందికి ఆదర్శంగా మారాలని ఆశిస్తున్నాం. ఆకలితో ఉన్న వారికి మనకు చేతనంత సహాయం చేయగలిగితే మన మనసుకు కూడా తృప్తి కలుగుతుంది. పుట్టినరోజులను, పండుగలను నిరుపేదల మధ్య జరుపుకోవడం ఒక గొప్ప సంస్కృతి. దీన్ని మరింత విస్తృతం చేద్దాం. ఎందుకంటే మానవత్వానికి భాష, మతం, కులం లాంటి అడ్డగోడలు ఉండవు.